హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో భారత రాజ్యాంగంలోని పార్ట్ 1 యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, పార్ట్ 2 సిటిజన్షిప్, పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, ఈ 3 పార్ట్స్లోని ఆర్టికల్స్కి ట్రిక్స్ యూజ్ చేసి ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ పార్ట్ 1 యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ట్రిక్ NEFT, నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. యూపీఐ పేమెంట్స్ లాగే నెఫ్ట్ కూడా ఒక ఆన్లైన్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. దీన్ని 2005లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, ట్రిక్లో ఫస్ట్ లెటర్ ఎన్, నేమ్ ఆఫ్ ద యూనియన్, ఆర్టికల్ 1ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్, ఆర్టికల్ 2ని రిప్రజెంట్ చేస్తుంది. ఎఫ్, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, ఆర్టికల్ 3ని రిప్రజెంట్ చేస్తుంది. టీ, 2 schedules 1 and 4 are amended when laws made under 2 and 3 articles, ఆర్టికల్ 4ని టీ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ సిటిజన్షిప్. ట్రిక్ సిఐపి ఓవర్ సిఓపి. ఇక్కడ సిఐపి అండ్ సిఓపి అనేవి 2 డిఫరెంట్ క్లీనింగ్ ప్రాసెస్. సిఐపి అంటే క్లీనింగ్ ఇన్ ప్లేస్, సిఓపి అంటే క్లీనింగ్ అవుట్ ఆఫ్ ప్లేస్. సిఐపిలో ఫస్ట్ లెటర్ సి, కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 5ని రిప్రజెంట్ చేస్తుంది. ఐ, సిటిజన్షిప్ ఆఫ్ మైగ్రేటెడ్ పర్సన్స్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్, ఆర్టికల్ 6ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఆర్టికల్లో ఇండియాని కీవర్డ్గా తీసుకున్నాం. అలాగే పి, సిటిజన్షిప్ ఆఫ్ సెటైన్ మైగ్రెంట్స్ టు పాకిస్తాన్, ఆర్టికల్ 7ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఆర్టికల్లో పాకిస్తాన్ అనే కీవర్డ్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఓవర్లో ఫస్ట్ లెటర్ ఓ, ఆరిజిన్ ఆఫ్ ఇండియన్స్ రెసైడింగ్ అవుట్ సైడ్ ఇండియా, ఆర్టికల్ 8ని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ లెటర్ వి, వాలంటరీలీ అక్వైరింగ్ సిటిజన్షిప్ ఆఫ్ ఫారెన్ స్టేట్ నాట్ టు బి సిటిజన్స్, ఆర్టికల్ 9ని రిప్రజెంట్ చేస్తుంది. ఓవర్లో ఈ అండ్ ఆర్ లెటర్స్ ఓవర్ అనే వర్డ్ ఫామ్ చేయడానికి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సిఓపిలో ఫస్ట్ 2 లెటర్స్ సిఓ, కంటిన్యూన్స్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 10ని రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ పి లెటర్, పార్లమెంట్ టు రెగ్యులేట్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ బై లా, ఆర్టికల్ 11ని రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్. ట్రిక్ ఫర్ ఆర్టికల్ 12 and 13. డిఐడిలో ఫస్ట్ లెటర్ డి, డెఫినేషన్, ఆర్టికల్ 12ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత సెకండ్ లెటర్ అండ్ థర్డ్ లెటర్ ఐడి, ఇండిరోగేషన్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ లాస్ ఆన్ ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ 13ని రిప్రజెంట్ చేస్తుంది. ఫండమెంటల్ రైట్స్ మొత్తం 6 ఉంటాయి. అవేంటంటే రైట్స్ ఆఫ్ ఈక్వాలిటీ, రైట్స్ ఆఫ్ ఫ్రీడమ్, రైట్స్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్స్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్, అండ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఈ 6 ఫండమెంటల్ రైట్స్ని వరుసగా గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఈక్వల్ ఫ్రీడమ్ నాట్ ఎక్స్ప్లాయిట్స్ రిలీజియన్, ఎడ్యుకేషన్, కల్చర్ అండ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఈ సెంటెన్స్ని రికార్డ్ అని స్మార్ట్గా రాయడం జరిగింది. ఇందులో రికార్డ్లో ఆర్ రిలీజియన్ నుంచి, ఈ ఎడ్యుకేషన్ నుంచి, సి కల్చరల్ నుంచి, సిఓ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ నుంచి తీసుకోవడం జరిగింది. డి అనేది రికార్డ్ అనే వర్డ్ ఫామ్ చేయడానికి తీసుకున్నాం. నెక్స్ట్ ప్రతి ఫండమెంటల్ రైట్స్లో ఎన్ని ఆర్టికల్ ఉంటాయో గుర్తుపెట్టుకోవడానికి 32020 R32 అనే నెంబర్ ట్రిక్ రాయడం జరిగింది. ఇక్కడ 3 అంటే రైట్ ఆఫ్ ఈక్వాలిటీలో 14 నుంచి 18 ఆర్టికల్స్ ఉంటాయి. ఈ 14 మరియు 18 ఆర్టికల్ మధ్యన ఉండే 3 ఆర్టికల్స్కి 3 రాయడం జరిగింది. అంటే 14 మరియు 18 మధ్యన 3 ఆర్టికల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 3 రాసాం. నెక్స్ట్ రైట్స్ ఆఫ్ ఫ్రీడమ్ 19 నుంచి 22 ఆర్టికల్స్ ఉంటాయి. సో 19 and 22 ఆర్టికల్ మధ్యన 2 ఆర్టికల్స్ ఉంటాయి కాబట్టి 2 రాసాం. నెక్స్ట్ రైట్స్ అగైనెస్ట్ ఎక్స్ప్లోయిటేషన్ 23 and 24 ఆర్టికల్స్ ఉంటాయి.
సో ఈ రెండింటి మధ్య 0 ఆర్టికల్స్ ఉంటాయి కాబట్టి 0 రాసాం. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 25 నుంచి 28 ఆర్టికల్స్ ఉంటాయి. ఈ రెండింటి మధ్య 2 ఆర్టికల్స్ ఉంటాయి కాబట్టి 2 రాసాం. నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ 29 అండ్ 30 ఆర్టికల్స్ ఉంటాయి. ఈ రెండింటి మధ్య 0 ఆర్టికల్స్ ఉంటాయి కాబట్టి 0 రాసాం. నెక్స్ట్ 31 ఆర్టికల్ రిపీల్ చేయబడింది. సో రిపీల్లో ఫస్ట్ లెటర్ ఆర్ రాసాం. నెక్స్ట్ 32 ఆర్టికల్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ 32 యాజ్ ఇట్ ఈజ్ అలా రాయడం జరిగింది. సో 32020 ఆర్ 32 ఫామ్ చేయడం జరిగింది. నెక్స్ట్ రైట్ టు ఈక్వాలిటీ 14 నుంచి 18 వరకు ఆర్టికల్స్ ఇందులో ఉంటాయి. ట్రిక్ లా ఆఫ్ డిస్క్రిమినేషన్ గివ్స్ ఆపర్చునిటీ టు అబాలిష్ అన్టచబిలిటీ అండ్ అబాలిష్ టైటిల్స్. పై సెంటెన్స్ని స్మార్ట్గా లా డౌట్ అని రాయడం జరిగింది. ఇందులో లా ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఆర్టికల్ 14ని రిప్రజెంట్ చేస్తుంది. డి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్టికల్ 15ని రిప్రజెంట్ చేస్తుంది. ఓ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఆర్టికల్ 16ని రిప్రజెంట్ చేస్తుంది. యుబి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఆర్టికల్ 17ని రిప్రజెంట్ చేస్తుంది. టి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ ఆర్టికల్ 18ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ 19 నుంచి 22 వరకు ఆర్టికల్స్ ఇందులో ఉంటాయి. ట్రిక్ రోల్డ్ ROLED రోల్డ్ ఇందులో ఫస్ట్ 19 ఆర్టికల్ ప్రొటెక్షన్ ఆఫ్ 6 రైట్స్ రిగార్డింగ్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. 19 ఆర్టికల్లో 6 రైట్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి 6 రైట్స్ ఉంటాయి. ఫస్ట్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అండ్ సెకండ్ అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్, థర్డ్ ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్, ఫోర్త్ మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, 5 reside and settle any part of the territory of India, 6 practice any profession, trade or business or to carry on any occupation. ఈ 6 రైట్స్ని వరుసపెట్టి గుర్తుపెట్టుకోవడానికి CAMRPTO అనే ట్రిక్ రాయడం జరిగింది. ఇందులో సి ఫస్ట్ 2 లెటర్స్ SC అనేవి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో స్పీచ్ నుంచి S, ఎక్స్ప్రెషన్ నుంచి E తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏ లెటర్ అసెంబుల్స్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్లో అసెంబుల్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ AMRలో ఫస్ట్ లెటర్ ఏ ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్లో ఏని అసోసియేషన్స్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ లెటర్ M మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియాలో మూవ్ నుంచి M తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆర్ రిసైడ్ అండ్ సెటిల్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియాలో రిసైడ్ నుంచి ఆర్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ PTO ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్ ఆర్ టు క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్లో ప్రొఫెషన్ నుంచి P, ట్రేడ్ నుంచి T, ఆక్యుపేషన్ నుంచి O, మొత్తం PTO తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్ ఆర్టికల్ 20. ట్రిక్ రోల్డ్లో సెకండ్ లెటర్ O అఫెన్సెస్ ఆర్టికల్ 20లో అఫెన్సెస్ నుంచి ఓని తీసుకోవడం జరిగింది. అండ్ థర్డ్ లెటర్ L ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21 ఎల్ని లిబర్టీ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ లెటర్ E రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A ఈని ఎడ్యుకేషన్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ D ప్రొటెక్షన్ అగైనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టైన్ కేసెస్ డీని డిటెన్షన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది ఆర్టికల్ 22ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లోయిటేషన్ 23 and 24. ట్రిక్ FC హ్యూమన్ బీయింగ్ ఫోర్స్డ్ లేబర్ ఆర్టికల్ 23 ట్రిక్లో F ఫోర్స్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఆర్టికల్ 23ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ C చైల్డ్ లేబర్
ఆర్టికల్ 24ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ సి లెటర్ చైల్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 25 నుంచి 28 వరకు ఆర్టికల్స్ ఇందులో ఉంటాయి. ట్రిక్ పిఎం టెడ్ ఇందులో పి ఫస్ట్ లెటర్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25ని రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో పి అనేది ప్రమోషన్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ లెటర్ ఎం మేనేజ్మెంట్ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్ ఆర్టికల్ 26ని రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో ఎం అనేది మేనేజ్మెంట్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ టీ ఫ్రీడమ్ ఫ్రమ్ ట్యాక్స్ పేమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ రిలీజియన్ ఆర్టికల్ 27ని రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో టీ అనేది ట్యాక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈడి ఫ్రీడమ్ ఆఫ్ అటెండింగ్ రిలీజియస్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్టికల్ 28ని రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో ఈడి అనేది ఎడ్యుకేషనల్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ 29 and 30 ఆర్టికల్స్ ఇందులో ఉంటాయి. ట్రిక్ పి ప్లస్ ఎల్సిఎం అండ్ పి ప్లస్ ఈఈఎం ఇక్కడ పి అంటే ప్రొటెక్షన్, పి ప్లస్ ఎల్సిఎం అనేది 29 ఆర్టికల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ పి అంటే ప్రొటెక్షన్, ఎల్ అంటే లాంగ్వేజ్, సి అంటే కల్చర్ అండ్ ఎం అంటే మైనారిటీస్. సో పి ప్లస్ ఎల్సిఎం అనేది ఆర్టికల్ 29ని రిప్రజెంట్ చేస్తుంది. ప్రొటెక్షన్ ఆఫ్ లాంగ్వేజ్, స్క్రిప్ట్స్, కల్చరల్ ఆఫ్ మైనారిటీస్. అండ్ పి ప్లస్ ఈఈఎం అంటే పి అంటే ప్రొటెక్షన్, ఈ అంటే ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఈ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎం అంటే మైనారిటీస్. పి ప్లస్ ఈఈఎం అనేది ప్రొటెక్షన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బై మైనారిటీస్ ఆర్టికల్ 30ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ సేవింగ్ ఆఫ్ సర్టెన్ లాస్ 31A, 31B, 31C ఇందులో ఉంటాయి. ట్రిక్ ఏవిడిని మీరు యాక్టర్ విజయ్ దేవరకొండ అని కూడా గుర్తుంచుకోవచ్చు. 31A సేవింగ్ ఆఫ్ లాస్ ప్రొవైడింగ్ ఫర్ ఎక్వైజేషన్ ఆఫ్ ఎస్టేట్స్ అండ్ ఎక్సెట్రా. ట్రిక్లో ఏ ఎక్వైజేషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది ఆర్టికల్ 31Aని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ లెటర్ వి వ్యాలిడేషన్ ఆఫ్ సర్టెన్ యాక్ట్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్టికల్ 31Bని రిప్రజెంట్ చేస్తుంది. వి వ్యాలిడేషన్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ డి సేవింగ్ ఆఫ్ సర్టెన్ లాస్ గివింగ్ ఎఫెక్ట్ టు సర్టెన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ 31Cని రిప్రజెంట్ చేస్తుంది. డి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ 32 ఆర్టికల్. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ 32 ఆర్టికల్ ప్రకారం ఒక వ్యక్తికి తన యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు అతను ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకు కానీ ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టును కానీ సంప్రదించవచ్చు. అప్పుడు హైకోర్ట్స్ అనేవి రిట్స్ జారీ చేస్తాయి. రిట్స్ అంటే తప్పకుండా పాటించవలసిన ఆజ్ఞ అని అర్థము. ఇది 32 ఆర్టికల్ ప్రకారం 5 ఉన్నాయి. అవి 1 హెబియస్ కార్పస్ అండ్ మాండమస్ అండ్ సెర్సారియో అండ్ ప్రొహిబిషన్ అండ్ కోవారెంటో మొత్తం 5 రిట్స్ ఉన్నాయి. వీటికి అర్థాలు ఏంటంటే హెబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ఏ బాడీ అండ్ మాండమస్ అంటే వీ కమాండ్, సెర్సారియో అంటే టు బి సర్టిఫైడ్, ప్రొహిబిషన్ అంటే టు ఫర్బిడ్ ఆర్ బ్యాన్ ఆర్ వీటో, కోవారెంటో అంటే బై వాట్ అథారిటీ అని అర్థం. వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి హెబియస్ కార్పస్లో ఫస్ట్ హెచ్ఏ ఉంది, అలాగే దాని అర్థంలో కూడా టు హ్యావ్ ఏ బాడీలో హ్యావ్లో హెచ్ఏ ఉంది, అలాగే మాండమస్లో ఎం ఉంది, దాని అర్థంలో వీ కమాండ్లో డబ్ల్యూ ఉంది, డబ్ల్యూఎంకి ఆపోజిట్ వర్డ్ అంటే ఎంని తిరగవేసినప్పుడు డబ్ల్యూలాగా ఉంటుంది కనుక దానికి ఆపోజిట్ వర్డ్ అని అంటున్నాను. నెక్స్ట్ సెర్సారియో టు బి సర్టిఫైడ్, సెర్సారియోలో ఫస్ట్ సిఈఆర్టీ అలాగే సర్టిఫైడ్లో కూడా సిఈఆర్టీ ఉంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రొహిబిషన్ టు ఫర్బిడ్ బ్యాన్ ఆర్ వీటో,
ఈ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్యూఆర్ఎంటోలో క్యూ ఉంది కదా, క్యూ బై వాట్ అథారిటీ, ఇక్కడ WHAT వాట్ అనేది క్వశ్చన్ మార్క్కి రిప్రజెంట్ చేస్తుంది. సో క్యూఆర్ఎంటోలో క్యూ ఆర్ ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ట్రిక్ 33, 34, 35కి ట్రిక్ PMP. ఫస్ట్ 33 ఆర్టికల్ పార్లమెంట్ మోడిఫై ద రైట్స్ ఆఫ్ ఫోర్సెస్. ఇందులో ఫస్ట్ Pని పార్లమెంట్ నుంచి తీసుకున్నాను. అండ్ 34 ఆర్టికల్ రెస్ట్రిక్షన్ ఆఫ్ రైట్స్ వైల్ మ్యారిటల్ లా ఈజ్ ఇన్ ఫోర్సెస్ ఇన్ ఎనీ ఏరియా. ఇందులో సెకండ్ లెటర్ Mని మ్యారిటల్ లా నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ థర్డ్ లెటర్ Pని 35 ఆర్టికల్ పార్లమెంట్ మేడ్ లా ఫర్ ద రైట్ ఆఫ్ పీపుల్ కవర్డ్ బై ఆర్టికల్ 33 అండ్ 34. థర్డ్ Pని పార్లమెంట్ నుంచి మరలా తీసుకున్నాం. ఇప్పుడు మొత్తం ఫండమెంటల్ లాస్కి సంబంధించి 12 నుంచి 22 వరకు ఆర్టికల్స్కి సంబంధించి ట్రిక్స్ అన్ని వరుసపెట్టి రాస్తే డిడ్ లా డబ్డ్ రోల్డ్ ఇన్ FC అవుతుంది. ఇక్కడ FCని మనం ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనుకుంటే డిడ్ లా డబ్డ్ రోల్డ్ ఇన్ FC, డిడ్ లా డబ్డ్ రోల్డ్ ఇన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంటే లా డబ్డ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ని చుట్టివేసిందా అని అర్థం వస్తుంది. అంటే లా డబ్డ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ని చుట్టివేసిందా, ఇది నిజమేనా అని అర్థం వస్తుంది. నెక్స్ట్ PMTED అనేదాన్ని ప్రైమ్ మినిస్టర్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అని రాసుకుంటే ఫస్ట్ లా డబ్డ్ రోల్డ్ ఇన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్కి దీన్ని ఆన్సర్గా రాస్తే ప్రైమ్ మినిస్టర్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ క్లారిఫై ద డౌట్ అని రాసుకోవచ్చు. ఇలా ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.